ఒబెరాయ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్పీఎస్ ఒబెరాయ్ గారు, సో ఇప్పుడు సీజ్ ఫైర్ కు కారణం ఏంటి? బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది? పాకిస్తాన్ లొంగిపోయిందనే దీన్ని భావించాల్సి ఉంటుందా? ఒబెరాయ్ గారు సార్ చెప్పండి సార్. బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది? పాకిస్తాన్ డీజీఎంఓ కాల్ చేసిన తర్వాతే మేము సీజ్ ఫైర్ కి అంగీకరించామని చెప్తున్నారు. సో పాకిస్తాన్ లొంగిపోయిందని భావించాల్సి ఉంటుందా మనం? సార్ లొంగిపోవడం కాదు సార్, ఇది సీజ్ ఫైర్ మాత్రమే. అంటే పాకిస్తాన్ తను చేసిన తప్పును ఒప్పుకోవడం జరగలేదు, ఆ టెర్రరిస్టులని మనకి తిరిగిస్తామని ఒప్పుకోనలేదు, ఏమీ లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ సీజ్ ఫైర్ సార్. రేపు 12వ తారీఖు జరిగే ఆ డైలాగ్ లో ఏం డైలాగ్ వస్తుంది, ఇట్లా జైషే మొహమ్మద్ రెసిస్టెన్స్ ఫోర్స్ వాళ్ళు ఏదైతే ఉగ్రవాద దాడులు మనం చేశారో వాళ్ళని భారతదేశానికి అప్పగిస్తారా లేదా వాళ్ళ మీద పాకిస్తాన్ చర్య తీసుకుంటుందా, ఇవన్నీ విషయాలు చాలా స్పష్టంగా మనం క్లియర్ చేసిన తర్వాతనే మనం దేనికైనా ఒప్పుకోవాలి సార్ లాంగ్ టర్మ్ లో. ఓకే, సో ఇప్పుడు 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ చర్చలు అని చెప్తున్నారు. అవునండి. సో ఆ తర్వాత సాటిస్ఫాక్షన్ లేకపోతే 39 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ తో చర్చలు జరిపి అలసిపోయి 2019లో మనం చర్చలు చేయడం ఆపేసాం సార్. ఎందుకంటే పాకిస్తాన్ చర్చలతో వినే దేశం కాదు. ఇప్పుడు అమెరికా మధ్యలో రావడము అండ్ దీని సీజ్ ఫైర్, ఎందుకంటే అమెరికా ఒక చాలా బలమైన కంట్రీ కాబట్టి ఇండియా కూడా ఈ సీజ్ ఫైర్ ని రెస్పెక్ట్ చేస్తుంది. కాకపోతే మనకి ఇంకా న్యాయం జరగలేదండి. మనకి న్యాయం జరిగేదాకా మనం పోరాడాల్సిందే. లేదంటే మళ్ళీ 6 నెలల తర్వాత, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ భారతదేశం మీద ఏదో విధంగా యథావిధిగా ఏదో టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది. సో ఖచ్చితంగా మనకి ఆ 30,000 మంది టెర్రరిస్ట్ ని పాకిస్తాన్ ఏం చేస్తుంది, మౌలానా మసూద్ అజర్ ని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో యాజ్ ఎ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేయిస్తుందా చేయదా, ఆ విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది సార్. ఓకే, అంటే మరి ఎందుకు మన వాళ్ళు ఒప్పుకున్నారంటారు? అంటే వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది కనుక్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుందో అది కనుక్కోవడం కూడా. సార్ పాకిస్తాన్ కి ఒక విషయం సార్, పాకిస్తాన్ ఇది మొదటిసారి చేయలేదు సార్. ప్రతిసారి పాకిస్తాన్ చేసేది ఇదే. 5-6 రోజులు గొడవ చేయాలా, 6వ రోజు వెళ్ళి అమెరికా కాలు మీద పడిపోవాలా, వెళ్ళి నువ్వు సీజ్ ఫైర్ చేయించు అని. ఇది మొదటిసారి కాదు, ఎప్పుడు ఇలాగే జరిగింది సార్. సో ఖచ్చితంగా సీజ్ ఫైర్ ని మనం రెస్పెక్ట్ చేద్దాము, కానీ మనకు న్యాయం కావాలి. మనకి గొడవలు మనకి వద్దు. నేను ఖచ్చితంగా భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేయాలి అని నేను అనట్లేదు. కాకపోతే నాకు న్యాయం కావాలి. ఆ న్యాయం అమెరికా ఇప్పిస్తుందా, ఆ న్యాయం నాకు పాకిస్తాన్ ఇచ్చే దమ్ము పాకిస్తాన్ కుందా, ఆ ఉగ్రవాదుల్ని నాకు అప్పగిస్తుందా, ఇవన్నీ విషయాలకు మనకు క్లారిటీ కావాలి. ఓకే, సో మరి క్లారిటీ ఇవన్నీ లేకుండానే ఆపేశారా? మీరు అన్సాటిస్ఫైడ్ గా ఉన్నారా? అంటే సార్ సీజ్ ఫైర్ కి ఎవరైనా హ్యాపీయే సార్, ఏ సైనికుడైనా సీజ్ ఫైర్ కి హ్యాపీయే సార్. కాకపోతే సీజ్ ఫైర్ కి కండిషన్స్ ఏంటి సార్? లైన్ ఆఫ్ కంట్రోల్ 1947 లో మనం వాళ్ళతో పోరాడిన తర్వాత కరాచీ అగ్రిమెంట్ తోనే సీజ్ ఫైర్ లైన్ వచ్చింది. ఈ సీజ్ ఫైర్ 1971 వార్ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ గా మారింది. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ మీద 1971 నుంచి ఏదో ఒకటి పాకిస్తాన్ యాక్టివిటీ కొనసాగిస్తూనే ఉంది. సో మళ్ళీ మీరు సీజ్ ఫైర్ అంటున్నారు. సీజ్ ఫైర్ ఓకే, యుద్ధ విరామము, కానీ యుద్ధ విరామానికి కండిషన్ ఏంటి? పాకిస్తాన్ మనకి ఇచ్చే హామీ ఏంటి? దానివల్ల నాకు న్యాయం జరిగిందా లేదా, ఈ విషయాల మీద మనం సీజ్ ఫైర్ కంటిన్యూ చేస్తామా చేయమా అన్నది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో అంటే మీ ఉద్దేశంలో మోస్ట్లీ కంటిన్యూ అవుతుందా సీజ్ ఫైర్, లేదా మళ్ళీ 12వ తేదీ తర్వాత మళ్ళీ ఈ విషయంలో పాకిస్తాన్ కి మసూద్ అజర్ మీద, సయీద్ హాఫీజ్ మీద చర్యలు తీసుకునే దమ్ము లేదు సార్. సో ఖచ్చితంగా ఏదో మాటలు తిప్పేసి మేము చూస్తాము, మేము చేస్తాము, మీరు కూడా రండి ఇన్వెస్టిగేషన్ చేద్దాము, ఇదంతా సార్ పాకిస్తాన్ కి ఒక విషయం అర్థమైపోయింది ఏంటంటే, నేను ఇంత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కష్టపడుతున్నా, భారత భూమి మీద ఒక్క మిజైల్ కూడా వేయలేకపోయాను. సో ఈ యుద్ధం నేను ఖచ్చితంగా ఓడిపోతాను. అందుకే వీళ్ళెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు అమెరికా కాలు మీద పడిపోయారు, తండ్రి నువ్వే మమ్మల్ని కాపాడు అని చెప్పేసి. ఆ పరిస్థితిలో అమెరికా మధ్యలో కలయి చేసుకొని వీళ్ళని కాపాడుతుంటారు. అంతే, వీళ్ళు మాకు అర్థమైపోయింది, మాకు బుద్ధి వచ్చేసింది, మేము ఇంకోసారి చెయ్యము, ఇవన్నీ ఏ విషయాలు ఇంకా బయటికి రాలేదండి. ఓకే.